మీద కూర్చున్నారు. ఇది చాలని మనం సోమశిల నుంచి నీళ్లు ఇచ్చిన కండలేరు రిజర్వాయర్లో 63 టీఎంసీలు నీళ్లు పెడితే నిన్న మళ్ళీ బయలుదేరారు ఆడికి. మేము కండలేరు అన్నా చూసి వస్తామని. సోమశిలకే వద్దంటే కండలేరు పోయి ఏం చూస్తారు? ఇది మీరు కట్టింది కాదు, మీరు పెట్టిన నీళ్లు కావు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కృష్ణా నది జలాలను తీసుకొచ్చి సోమశిల నింపి, సోమశిల తర్వాత కండలేరు రిజర్వాయర్ నింపి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో నీళ్లు ఇస్తూ ఉంటే, తిరుపతి జిల్లాల్లో ఇప్పుడు మళ్ళీ అక్కడే పోవాలట. ఏం చేస్తారు మీరు? అక్కడికి వెళ్ళి నీళ్లు చూస్తారు. ఒకసారి ఆ కట్ట మీదకి పోయి నీళ్లు చూస్తే, ఇక్కడికి పోయి డ్యామ్ మీద నీళ్లు చూస్తే కళ్ళు తిరిగి దాంట్లో పడతారు మీరు. మళ్ళీ మిమ్మల్ని లేపాలంటే మాకు గజ ఈతగాళ్ళు కావాలి, లేకుంటే తిమింగళాలను పట్టేటువంటి వేటగాళ్ళు కావాలి మిమ్మల్ని బతికి బయట తీయడానికి. ఎందుక మీకు శ్రమ? ఏదో ఈ జిల్లా రైతాంగం, ఉమ్మడి జిల్లా రైతాంగం బతుకుతున్నారు, వాళ్ళని బతికనివ్వండి, పంటలు పండించుకొనివ్వండి. మీరు పోయి కళ్ళు తిరిగి ఆ రిజర్వాయర్లలో మేము దూకుతామంటే ఎందుకు? మీరు దూకడం ఎందుకు? మిమ్మల్ని మళ్ళీ మేము పైకి లాగే పనులు చేయడం ఎందుకు? ఇవన్నీ అనవసరమైనటువంటి. మీ తప్పిదాలను తెలుసుకోండి. ఇప్పటికైనా మీ తప్పిదాలు తెలుసుకొని మనం చేయలేని పనులు ఈ సంవత్సరంన్నర లోపల తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నదానికి సంతోషించండి. మీరు కూడా పంటలు పండించుకుంటున్నారు కదా ఇదే నీళ్లతో. మీకెందుకు ఆక్రోశం? ఎందుకు? ఇవన్నీ ఎలా ఉంటే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు మొన్న కలువాయిలో. సరే, అది ఇక్కడ అప్రస్తుతం, మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. మొత్తం మీద ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో జరిగే ప్రతి పని, ప్రతి అభివృద్ధి ఇవాళ మనం చేస్తూ ఉన్నామనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఒక్కటి కూడా నెరవేరవు. వాళ్ళకి డబ్బు ఎక్కడుంది? మేము మిగిలిస్తే కదా అన్నారు వీళ్ళు ఎలక్షన్. మిగులు చూపించి ఇప్పుడు మేము మీకు ఇస్తా ఉంటే అసలు ఎక్కడిచ్చారు అంటారు. ఇప్పుడు ఒక విషయం మనం చెప్దాం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు ఇది చాలని మనం సోమశిల నుంచి నీళ్లు ఇచ్చిన కండలేరు రిజర్వాయర్లో 63 టీఎంసీలు నీళ్లు పెడితే నిన్న మళ్ళీ బయలుదేరారు ఆడికి. మేము కండలేరు అన్నా చూసి వస్తామని. సోమశిలకే వద్దంటే కండలేరు పోయి ఏం చూస్తారు? ఇది మీరు కట్టింది కాదు, మీరు పెట్టిన నీళ్లు కావు. ఇవాళ ఈ ప్రభుత్వంలో కృష్ణా నది జలాలను తీసుకొచ్చి సోమశిల నింపి, సోమశిల తర్వాత కండలేరు రిజర్వాయర్ నింపి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో నీళ్లు ఇస్తూ ఉంటే, తిరుపతి జిల్లాల్లో ఇప్పుడు మళ్ళీ అక్కడే పోవాలట. ఏం చేస్తారు మీరు? అక్కడికి వెళ్ళి నీళ్లు చూస్తారు. ఒకసారి ఆ కట్ట మీదకి పోయి నీళ్లు చూస్తే, ఇక్కడికి పోయి డ్యామ్ మీద నీళ్లు చూస్తే కళ్ళు తిరిగి దాంట్లో పడతారు మీరు. మళ్ళీ మిమ్మల్ని లేపాలంటే మాకు గజ ఈతగాళ్ళు కావాలి, లేకుంటే తిమింగళాలను పట్టేటువంటి వేటగాళ్ళు కావాలి మిమ్మల్ని బతికి బయట తీయడానికి. ఎందుక మీకు శ్రమ? ఏదో ఈ జిల్లా రైతాంగం, ఉమ్మడి జిల్లా రైతాంగం బతుకుతున్నారు, వాళ్ళని బతికనివ్వండి, పంటలు పండించుకొనివ్వండి. మీరు పోయి కళ్ళు తిరిగి ఆ రిజర్వాయర్లలో మేము దూకుతామంటే ఎందుకు? మీరు దూకడం ఎందుకు? మిమ్మల్ని మళ్ళీ మేము పైకి లాగే పనులు చేయడం ఎందుకు? ఇవన్నీ అనవసరమైనటువంటి. మీ తప్పిదాలను తెలుసుకోండి. ఇప్పటికైనా మీ తప్పిదాలు తెలుసుకొని మనం చేయలేని పనులు ఈ సంవత్సరంన్నర లోపల తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉందన్నదానికి సంతోషించండి. మీరు కూడా పంటలు పండించుకుంటున్నారు కదా ఇదే నీళ్లతో. మీకెందుకు ఆక్రోశం? ఎందుకు? ఇవన్నీ ఎలా ఉంటే మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు మొన్న కలువాయిలో. సరే, అది ఇక్కడ అప్రస్తుతం, మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. మొత్తం మీద ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో జరిగే ప్రతి పని, ప్రతి అభివృద్ధి ఇవాళ మనం చేస్తూ ఉన్నామనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. సూపర్ 6 హామీలు ఇచ్చినప్పుడు ఈ హామీలు ఒక్కటి కూడా నెరవేరవు. వాళ్ళకి డబ్బు ఎక్కడుంది? మేము మిగిలిస్తే కదా అన్నారు వీళ్ళు ఎలక్షన్. మిగులు చూపించి ఇప్పుడు మేము మీకు ఇస్తా ఉంటే అసలు ఎక్కడిచ్చారు అంటారు. ఇప్పుడు ఒక విషయం మనం చెప్దాం. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను. ఇప్పుడు